ధాన్యం విపరీతంగా మార్కెట్లోకి ఈరోజు వచ్చేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎక్కడికి వెళ్ళినా సరే రైతులు ధాన్యాన్ని ఆరబెట్టుకొని అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడుతున్నటువంటి దీనాస్థితిలో ఈరోజు రైతులు పాపం కొట్టుముట్టాడేటువంటి అవస్థలు. ఎందుకంటే రైతులకు సంబంధించి అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడ్డారు. యూరియా కొరత వల్ల ఇబ్బందులు పడ్డారు. దాంతోపాటు సాగునీరు సరిగ్గా అందక కొన్ని ఇబ్బందులు పడ్డారు. వీటన్నిటిని అధిగమించి పంట చేతికి వచ్చిన తర్వాత పంటకు సంబంధించినటువంటి మద్దతు ధర లేక రైతులు ఈరోజు అష్టకష్టాలు పడేటువంటి పరిస్థితి ఏర్పడింది. కౌలు రైతుల బాధలు అయితే వర్ణనాతీతం, పూర్తి స్థాయిలో నష్టపోయేటువంటి పరిస్థితి. ఈరోజు ఏ గ్రేడ్ ధాన్యం ఏదైతే ప్రభుత్వం 20,300 రూపాయలు ఇస్తామని చెప్పి ఆర్భాటంగా ప్రకటించి 16,500 రూపాయలకి పుట్టి నెల్లూరు జిల్లాకు సంబంధించి 850 కేజీలు పుట్టి అని చెప్పి కొలిస్తే దాని నిర్వచనమే మార్చేస్తా 940 కేజీలు పుట్టికి ఈరోజు వసూలు చేసేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. నిన్న మంత్రి నాదెండ్ల మనోహర్ గారు వచ్చి పర్యటించారు. ఆయన పర్యటన ఏ విధంగా సాగింది అంటే ఎక్కడన్నా తమకు అనుకూలమైనటువంటి రైతుల దగ్గరికి తీసుకువెళ్ళి అంతా బాగే ఉందని అనిపించి వెళ్ళిపోయారు. ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు సమస్యలని మంత్రి దృష్టికి తీసుకువెళ్ళి వాటికి పరిష్కారం కనుక్కుని రైతులకి న్యాయం చేయాల్సినటువంటి అవసరాన్ని విస్మరించి మీరు వచ్చినటువంటి మంత్రిని ఎక్కడో మీకు అనుకూలమైనటువంటి ప్రదేశాలకు తీసుకెళ్ళి రైతులు ప్రశ్నించరు కదా అని చెప్పి అక్కడ తిప్పి ఈరోజు అంతా మామా అనిపించేసి అంతా బాగుంది అని చెప్పి వెళ్తే దానివల్ల మీరు అంతా బాగుందని చెప్పి మీరు సర్దుకుపోయేటువంటి ప్రయత్నం చేసి ప్రభుత్వం మీద మరకపడకూడదనేటువంటి ప్రయత్నం చేస్తే తీవ్రస్థాయిలో రైతులకు మీరు ద్రోహం చేసినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈరోజు గతంలో అనేక సందర్భాల్లో చూసాం. సోమిరెడ్డి ఏమనేవాడు, పుట్టికి నిర్వచనం మారిపోయింది ఎక్కువ తీసుకుంటున్నారని. ఈరోజు 940 కేజీలు తీసుకుంటున్నారు, పుట్టి 850 కేజీలు, 90 నుంచి 100 కేజీలు అదనంగా తీసుకుంటున్నారు. దీనికి సమాధానం చెప్పేటువంటి నాదుడు కరువు అయ్యాడు. ఏదో ఒక విధంగా మేము మాట్లాడుతున్నాం, చేస్తున్నాం, చూస్తున్నాం అని చెప్పేవాడు తప్ప. అందుకే చెప్పేది. నిన్న కొన్ని విషయాలు చూసాం. మొన్న ఎక్కడో ఒక దగ్గర మిల్లర్లకు వణుకు పుట్టాలని చెప్పని అన్నారు. మరి మిల్లర్లు ఏం మాట్లాడుకున్నారో తెలియదు. నిన్న సమావేశం జరిగితే ఆ సమావేశంలో అందరూ కలిసి కూర్చొని మాట్లాడాల్సినటువంటి అంశంలో నేరుగా ఈ వ్యక్తి సోమిరెడ్డి వెళ్ళి మిల్లర్లతో మాట్లాడి అక్కడ ఉన్నటువంటి మంత్రి దగ్గరికి వచ్చి మిల్లర్లతో నేను ఫోన్లో మాట్లాడాను, వాళ్ళు 940 కేజీలు పుట్టికి కొలవమంటున్నారు అని అంటే మంత్రి మందలించినటువంటి సందర్భం. మీకు ఏమి అవసరం వస్తే మీరు మాట్లాడారు మిల్లర్లతో మీరు ఎందుకు నెగోషియేట్ చేస్తున్నారు? వాళ్ళ సమస్యలు ఉంటే వాళ్ళు ఇక్కడికి వచ్చి మాట్లాడతారు. మిల్లర్లతో మీరు మాట్లాడేది ఏంది అని. కాబట్టి ఎమ్మెల్యేలు రైతుల బాధలు మర్చిపోయి మిల్లర్లతో మాట్లాడతా, మిల్లర్లకు వంతగా పడతా ఈరోజు రైతులకు సంబంధించి వాళ్ళు దోచుకుంటూ ఉంటే వాళ్ళకి సంబంధించి 16,500 17,000కి ఈరోజు పుట్టే అడ్డగోలుగా దోచుకుని వెళ్ళిపోతూ ఉంటే అనేక రకాలైనటువంటి పాపం ఇక్కడికి వస్తే కొంతమంది అసలు కొనేవాడు లేడు. రేట్లు వదిలేద్దాం, అసలు రైతులు కొనేదానికి లేక వాళ్ళ దగ్గర పాపం ఎండబెట్టుకుని ఇదేదన్నా వర్షం వస్తుందేమని చెప్పి బాధపడతా ఒక పక్క యూరియా రేటు పెరిగింది, ఒక పక్క కోత ఖర్చు 2,200 ఉంటే ఇంతకుముందు గంటకి ఇప్పుడు 2,600 రూపాయల రైతులు ఇబ్బంది పడేటువంటి పరిస్థితుల్లో ఈరోజు వాళ్ళకి గోను సంచులు లేవు, రవాణా సౌకర్యం లేదు. అన్నీ ఎక్కడ పాపం అన్నీ కానీ వస్తే వాళ్ళు అంటున్నారు ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఎక్కడున్నాయి, ఎక్కడ తెరిచారు? ఊరికే మీరు వచ్చి రిబ్బన్లు కత్తిరించి ధాన్యం కొనుగోలు కేంద్రాలు తెరిచామని చెప్పి అధికారులు ఆర్భాటం అనేటువంటి ప్రకటనలు తప్ప ఈరోజు ఉన్నటువంటి ధాన్యం ఇక్కడ చూడండి, చుట్టుపక్కల ఎక్కడ చూసినా ధాన్యం కనపడుతుంది. కనుచూపు మేరలో మొత్తం ధాన్యమే, ఎక్కడ చూసినా ధాన్యమే ఉంది. కొనే నాదుడు లేడు. అమ్మాలంటే ఈరోజు వాళ్ళు చెప్పినటువంటిగా కేవలం ఏదో ఒక రేటుకి ఇద్దామన్నా కొనేవాళ్ళు లేడు. ఎత్తుదాం అనుకుంటే గోను సంచులు లేవు, లేదు వాటికి పంపిస్తాం, ఎత్తినటువంటి వాటిని పంపిస్తామంటే రవాణా సౌకర్యం లేదు. పాపం దళారులు దోచుకుపోతున్నారు. ఎక్కడ పడితే అక్కడ ఏదో ఒక రేటుకి మీరు తీసుకెళ్ళండి అని చెప్పిన దళారులకు దోచిపెట్టేటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి రైతు అనేటువంటి వాడు కూటమి ప్రభుత్వంలో అన్ని విధాలా నానావస్థలు పడుతున్నారు. ఈ మధ్య డిఎం సివిల్ సప్లైస్ ఆఫీస్ దగ్గరికి పోయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తే హడావిడిగా ఒక మంత్రిని పంపించారు. ఆ మంత్రి వచ్చినటువంటి పర్యటన కూడా నీరుగార్చి అంతా బాగుంది అన్నట్టుగా ఒక భ్రమ సృష్టించి ఈరోజు వెళ్ళిపోయేటువంటి పరిస్థితుల్లో అన్ని విధాలా రైతులకు అన్యాయం జరుగుతుంది, రైతులు మోసపోతున్నాడు. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన రైతులకు అండగా నిలవాలనేటువంటి ఆలోచన చేశాం. అధికారులకు ఫోన్ చేస్తే అధికారులు ఫోన్లో అందుబాటులో ఉండటం లేదు. డిఎం సివిల్ సప్లైస్ ఆఫీస్కి వెళ్తే అందరం కలిసి ధర్నా చేయడానికి రైతులందరం కలిసి ఆ డిఎం అక్కడి నుంచి పలాయనం చెత్తగించాడు. కాబట్టి ఎవరో ఒకరు అధికారులు పెట్టి ఆ రోజు మాట్లాడించారు. వాళ్ళకి అసలు అవగాహన లేదు దాని మీద. కాబట్టి రైతుల పట్ల ఈ ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది. రైతులను పండించినటువంటి ధాన్యాన్ని కౌలు రైతులే పాపం ఆత్మహత్యల శరణ్యం అన్నట్టుగా మాట్లాడుతున్నారు. పండించినటువంటి పంటకు సంబంధించి ఈరోజు ఒక పక్క దిగుబడి తగ్గింది, ఖర్చులు పెరిగాయి. వీటన్నిటితో పాటు ఏదో చెప్పినట్టుగా అమ్మబోతే అడివి కొనబోతే కొరువులాగా ఈరోజు దాన్ని అమ్మదాము అని అనుకుంటే కొనేటువంటి నాదుడు లేక ఈరోజు ఇబ్బందులు పడేటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి.
ఇంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు ఎప్పుడు లేవు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతులకు సంబంధించి ఆ రోజు రైతు రారాజులాగా కనీస మద్దతు ధర కన్నా కూడా 25%, అంటే ఆ రోజు మద్దతు ధర ఉన్నటువంటి దానికన్నా కూడా 18,800, 18,900 ఉంటే రైతులు 24,000, 25,000కి అమ్ముకోగలిగాడు. అంటే 25% అధికంగా అమ్ముకునేటువంటి పరిస్థితి ఉన్నది. ఈరోజు ఆ పరిస్థితులు లేవు. రైతుల పాపం పొలవమని చెప్పి బాధపడేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఈరోజు కనీస మద్దతు ధర వస్తుందంటే దానికన్నా కూడా 25% తక్కువగా ఈరోజు అమ్ముకున్నామని కూడా అసలు కొనే నాదుడు లేక, వాళ్ళకి సంబంధించి పాపం గోనె సంచులు అందుబాటులో లేక, రవాణా సౌకర్యం లేక రకరకాలైనటువంటి ఇబ్బందులు పడుతుంటే ఆ రైతు వాపోతున్నాడు, మా దగ్గర ఈ రేటుకు కొంటున్నారు, పక్కన తీసుకెళ్తే ఈ రేటుకు అమ్ముకుంటున్నారు. దాదాపుగా మాకు వచ్చినటువంటి దాంట్లో అతను చెప్పేటువంటి వ్యత్యాసమో 35% తేడాకి అమ్ముకుంటున్నారు. కాబట్టి 35% దోచుకుంటున్నారు, మేము అన్యాయపాలు అవుతున్నాం, ఎవరు పట్టించుకునేటువంటి నాదుడు లేడు, రైతుల గురించి ఆలోచన చేసేటువంటి పరిస్థితి లేదనేటువంటిది. కాబట్టి ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షాన నిలబడతాం, పోరాడతాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు రైతులకు సంబంధించి అన్ని విధాలా అండగా నిలిచాడు. రైతు బాగుంటే రాష్ట్రం బాగుంటుందని చెప్పి కేవలం మాట చెప్పి వదిలేకుండా దాన్ని ఆచరించి చూపించినటువంటి వాడు. రైతు భరోసా కింద ఇస్తాను 12,500, సంవత్సరానికి 4 విడతల్లో 50,000 ఇస్తానంటే 5 విడతల్లో 13,500 లెక్కన 67,500 ఇచ్చాడు. చంద్రబాబు అన్నదాత సుఖీభవ అన్నాడు. ఏదో మొదటి సంవత్సరం ఎగ్గొట్టాడు. రెండో సంవత్సరం వచ్చేటప్పటికి మోడీ ఇచ్చే డబ్బులతో మీరెట్టా ఆ రోజు 12,500 ఇస్తారని చెప్పి ప్రకటిస్తానని చెప్పి ఏదో కొద్దిగా చేతిలో పెట్టి రైతులు అర్హత కలిగినటువంటి రైతుల పాపం పాస్బుక్లు ఎత్తుకొని తిరుగుతున్నారు. అయ్యా మాకు సంబంధించి ఈరోజు అన్నదాత సుఖీభావ కింద ఇచ్చేటువంటి ఆర్థిక సహాయం రావడం లేదని చెప్పి అన్ని రకాలైనటువంటి ఇబ్బందులు పడుతున్నాయి. అన్ని రకాలైనటువంటి ఇబ్బందులు ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో తప్పనిసరిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్ని విధాలా కూడా రైతులకు అండగా నిలిచి పోరాటం చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ రైతులకు గిట్టుబాటు ధర వచ్చేంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ధాన్యం రాబోయేటువంటి రోజుల్లో మరింత ముమ్మరంగా వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. మరింత ధాన్యం మార్కెట్లోకి వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి రైతులకు ఖచ్చితంగా గిట్టుబాటు ధర కల్పించి కనీస మద్దతు ధర ఇచ్చేంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది. రైతులతో కలిసి ఎక్కడన్నా సరే ఈరోజు చెప్పాం, నిన్న 1.5 లక్షల టన్నులు అన్నాడు. దాదాపుగా 25 లక్షల టన్నులు మార్కెట్లోకి వస్తే 1.5 లక్షల టన్నులు అంటే 6% కొంటానన్నాడు. దాని మీద ఈరోజు మరలా నేను ఆయన వచ్చి ఇంకొక 50,000 టన్నులు అదనంగా 2 లక్షలు కొంటానులే అన్నాడు ఏదో ఉదారంగా. ఈరోజు పాపం చూస్తే సొసైటీ చైర్మన్ల పరిస్థితి ఏ విధంగా ఉందంటే వాళ్ళు కొని తక్కువ ధరకి దళారులు అవతారం ఎత్తి వాళ్ళు పాప రైతుల దగ్గర పాస్బుక్లు తీసుకుని వాళ్ళే కనీస మద్దతు ధరకు అమ్ముకునేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇచ్చినటువంటి 2 లక్షలు కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా రావడం లేదు. తెలుగుదేశం పార్టీలో బడా నాయకులు సొసైటీ చైర్మన్లు వీళ్ళు దోచుకుపోయేటువంటి పరిస్థితి ఏర్పడింది. అన్ని రకాలైనటువంటి సమస్యలకి ప్రభుత్వం పరిష్కారం చూపించాలా, వెంటనే కనీస మద్దతు ధర కల్పించాలా, గోనె సంచులు వెంటనే అందించాలా, వాటితో పాటు రవాణా సౌకర్యం కల్పించి రైతుల దగ్గర మేము ధాన్యం కొనుగోలు కేంద్రాలు తెరిచాము అని చెప్పి మాట్లాడి వెళ్ళిపోవడం కాకుండా మొక్కుబడిగా ధాన్యం కేంద్రాల ద్వారా రైతులకు సంబంధించినటువంటి కొనుగోలు వెంటనే ప్రారంభించి సేకరించి చివరి ఒక్క గింజ వరకు కొంటానని చెప్పినటువంటి ఏదైతే మాట చెప్పాడో అది ఆచరణలో లేదు. కాబట్టి చుట్టుపక్కల ఉన్నటువంటి రైతులతో కలిస్తే అది ఆచరణకు నోచుకోవట్లేదు అన్నారు. కాబట్టి మంత్రి గారు తాను చెప్పినటువంటి మాటకు కట్టుబడి ప్రతి గింజ ధాన్యాన్ని కొనుగోలు చేసేటువంటి విధంగా చర్యలు చేపట్టాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని మేము డిమాండ్ చేస్తాం.